హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్ ఇలిపిల్లి. ఈ వీడియోలో మనం పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. పార్లమెంట్ అంటే మన దేశంలోనే అత్యున్నత స్థాయి కలిగిన బాడీ. అలాగే మన దేశానికి కావలసిన చట్టాలను తయారు చేసే సభ. ఒక బిల్లుని చట్టంగా చేయాలన్నా వద్దన్నా పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. మరి పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటారు. లోక్సభని లోవర్ హౌస్ లేదా హౌస్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ లేదా దిగువ సభ అని కూడా అంటారు. మన దేశంలో లోక్సభలో మొత్తం 552 సీట్స్ ఉన్నాయి. అందులో ప్రెజెంట్ 545 సీట్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. ఇందులో ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. వీళ్ళు కంపల్సరీ కాదు. లోక్సభకి జరిగే ఎన్నికల్ని డైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. అంటే ప్రజలే వాళ్ళ నియోజకవర్గ ఎంపీని డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు. లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు 25 సంవత్సరాలు. అలాగే వాళ్ళ యొక్క పవరు 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పవర్ని కోల్పోతారు. లోక్సభ అనేది టెంపరీ హౌస్. అంటే ప్రతి 5 సంవత్సరాలకి లోక్సభ డిజాల్వ్ అవుతుంది. అంటే మళ్ళీ ఎన్నికలు జరిపి మళ్ళీ లోక్సభని మరొక 5 సంవత్సరాలకి ఫామ్ చేస్తారు. లోక్సభ హెడ్ స్పీకరు. స్పీకర్గా గెలిచిన లోక్సభ ఎంపీల్లో ఒకరిని ఎన్నుకుంటారు. రాజ్యసభనే ఎగువ సభ లేదా అప్పర్ హౌస్ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు. రాజ్యసభలో మొత్తం 250 సీట్స్ ఉన్నాయి. అందులో ప్రెజెంట్ 245 సీట్స్ యాక్టివ్లో ఉన్నాయి. 238 సీట్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి, 12 సీట్స్ ప్రతిభ కలిగే వారిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్. రాజ్యసభ సీట్లు ఆ స్టేట్ యొక్క పాపులేషన్ ఆధారంగా కేటాయిస్తారు. రాజ్యసభ ఎలక్షన్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే ప్రజలు వీళ్ళకి డైరెక్ట్గా ఓటు వేయరు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకుంటారు. రాజ్యసభ ఈజ్ ఏ పెర్మనెంట్ హౌస్. అంటే ఇది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. అలాగే రాజ్యసభకి పోటీ చేయాలంటే కావలసిన కనీస వయసు 30 సంవత్సరాలు. వీళ్ళ యొక్క పవర్ 6 ఇయర్స్. 6 ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా పవర్ని కోల్పోతారు. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 ఎంపీలు రిటైర్ అవుతారు. మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ జరిపి ఎన్నుకుంటారు. రాజ్యసభ హెడ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ప్రెసిడెంట్ ఈజ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఈజ్ నామినల్ హెడ్. అంటే ప్రెసిడెంట్ ఎవరినైనా నామినేట్ చేసేటప్పుడు ప్రధానమంత్రి సలహా తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని స్పోర్ట్స్ కేటగిరీలో ప్రధానమంత్రి ఆ పేరుని చెప్తే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఫ్రమ్ లోక్సభ రాజ్యసభ. అలాగే ఒక బిల్లుని చట్టంగా చేయాలంటే లోక్సభ రాజ్యసభలో పాస్ అయినా సరే ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది, అలాగే అమల్లోకి వస్తుంది. లేదంటే అది ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి రాదు.